పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. పోటీలో పవన్ కాకుండా వేరే ఎవరైనా ఖచ్చితంగా నేను పోటీలో ఉంటా. పవన్ కళ్యాణ్ మనసు మార్చుకుని ఎంపీగా వెళ్తే పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తా. పవన్ పోటీలో ఉంటారని, గెలిపించి తీసుకురావాలని మా అధినేత చంద్రబాబు ఆదేశించారు. పిఠాపురం ప్రజల్ని ఓటు అడిగే హక్కు వైసీపీ నేతలకు లేదు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేశారని వైసీపీ నేతలు ఓటు అడుగుతారు? మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారు. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది. నేను క్వశ్చన్ అడిగాక చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీయంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు. అంత బలీయంగా ఉంది. జనరల్గా కొంత బాధ ఉన్నమాట వాస్తవం అందరికీ, అందరూ తేలలేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్ది అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన యొక్క పిల్లలు, మేము ఏదైనా చిన్న మరి కార్యక్రమాలు చేసినా మేము మందలిస్తారు. అలాగే మాకు ఏమైనా ఇబ్బందులున్నా మేము కూడా ఎంతో కొట్లాడతాం. అంటే ఇక్కడ ప్రెస్ వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మాట్లాడిన అర్థం ఉన్నది తీసేసి ఆ కొత్త ముక్క చేసి ఆడిస్తున్నారు. అది న్యాయం కాదు. ప్రెస్ వారు అందరు కూడా ఉన్నారు. కంటెంట్ ఏంటుందో కంటెంట్ ప్రజలకు చెప్పడమే జర్నలిజం. బాధేస్తుంది మాకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా చిన్న మంచి అట్లున్నా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డా, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా జైరప్ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలంటే వెంటనే కార్యకర్తల సమావేశం చెప్తాం. అదే ఇంకా మా ప్రాసెస్ మేము చేస్తామన్నాం గత 3 రోజుల నుంచి. పత్రికలు మీరు అందరికీ తెలుసు.